క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం రియల్ కోఎఫిషియంట్స్ తీసుకుందాం. ఏబిసిని రియల్ కోఎఫిషియంట్స్ అని తీసుకొని చేస్తున్నాను. యాక్చువల్గా ఏబిసిలు ఏమై ఉండొచ్చు, కాంప్లెక్స్ కూడా ఉండొచ్చు, ఓకేనా? బట్ ఏబిసి నేను ఏం తీసుకుంటున్నానంటే బిలాంగ్స్ టు ఆర్ అనుకుంటున్నా. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0 కరెక్టేనా? ఏ ఈక్వల్ 0 అయితే ఏమైంది? లీనియర్ ఈక్వేషన్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా ఏమవ్వకూడదు, ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ B0 అవ్వచ్చా? అవుతే ఆ ఈక్వేషన్ ఏమంటాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటామా? ప్యూర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అవసరంలా, అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? బట్ ఖచ్చితంగా ఏ కోఎఫిషియంట్ అయితే 0 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అయితే 0 అవ్వకూడదు. ఇదైతే అర్థమైంది. దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా తెలుసు. ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా? x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇది అందరికి ఐడియా ఉంది. వాట్ సమ్ ఆఫ్ ది రూట్స్? ఒక ఆల్ఫా అనుకుందాం, దీని రూట్స్ ఆల్ఫా బీటా అనుకుందాం. ఆల్ఫా బీటా అయితే ఏమై ఉంటుంది? ఆల్ఫా ఏం రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఇది మనకు తెలిసిందే. దీని నుంచి మనం ఈ రూట్స్ నుంచి మనం డిఫరెంట్గా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఎలా కనుక్కుంటాం? ఇది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పినట్టున్నాను కదా. వాట్ ఈజ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్? ఏం రాస్తాం? హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. దీని నుంచి సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, వాటి నుంచి వస్తాయి. చేద్దాం అలాంటివి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇవి రూట్స్ ఇలాగ వచ్చేస్తున్నాయి, ఇవి ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఓకే. ఐడెంటిటీ అంటే అంతే. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే సాటిస్ఫై అవుతే దాన్ని ఐడెంటిటీ అంటాం. అంటే ఏంటి? ఒక ఈక్వేషన్ ఆల్ వాల్యూస్ అంటే ఆల్ రియల్ వాల్యూస్కి సాటిస్ఫై అవుతే దాన్ని ఏమంటాం మనం? మరి ఇది ఐడెంటిటీయేనా? ఇది ఐడెంటిటీయేనా కాదా? ఎందుకు? ఓన్లీ 2 రూట్సే సాటిస్ఫై అవుతుంది, అంటే 2 zeros, 2 సాటిస్ఫై అవుతుంది. మరి అన్ని సాటిస్ఫై అవ్వాలిగా. మరి అన్ని సాటిస్ఫై అవ్వాలంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఐడెంటిటీ చేయాలంటే ఏం చేయాలి? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఐడెంటిటీ అవ్వాలంటే ఏం అవ్వాలి? చాలా ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా ఏమై ఉండాలో తెలుసా? ఒకటే ఉంది, ఒక పాసిబిలిటీ. ఏంటది? ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 0 అవ్వాలి. అవుతే ఏమైందో చూడండి. 0 ఇంటూ మామూలుగా ఎక్స్ స్క్వేర్ 0 ఇంటూ ఎక్స్ 0 ఈక్వల్ టు 0. ఎక్స్ ఏ వాల్యూ అయినా పెట్టండి. ఇప్పుడు నిజమేనమ్మా, కరెక్టే. ఎక్స్ ఏ వాల్యూ అయినా పెట్టండి. ఇప్పుడు ఇదేమైద్ది? 0నే కదా. ఏదైనా పెట్టచ్చు. అంటే ఖచ్చితంగా ఈ కండిషన్ ఇంపార్టెంట్. దీన్ని మీరు కావాలనుకుంటే ఏం చేస్తారంటే, మీ ప్రూఫ్ కావాలనుకోండి ఏం చేస్తారంటే, అవసరం లేని చెప్పను కానీ జస్ట్ చూసుకోండి. ఎన్ని రూట్స్ ఉండాలి దీనికి? 2 రూట్స్. 2 రూట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఐడెంటిటీ అని అర్థం. అవునా కాదా? యాక్చువల్గా ఎన్ని రూట్స్ ఉండాలి ఈక్వేషన్కి? ఎన్ని అయితే క్యూబిక్ అయితే ఎన్ని ఉండాలి? 3. బై క్వాడ్రాటిక్ ఎన్ని అయితే ఉండాలి? 4. అంటే మనకు తెలిసిపోతుంది. కానీ ఒకవేళ ఇన్ కేస్ ఇంకొక రూట్ ఎక్స్ట్రా ఉందంటే దాని అర్థం ఏంటి? ఐడెంటిటీ అనే కదా. రైట్, ఇది చేద్దామా? ఐడెంటిటీ రావాలంటే, ఐడెంటిటీ సాటిస్ఫై అవ్వాలంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ 0 అమ్మా. అంటే ఖచ్చితంగా 2 రూట్స్ ఉంటున్నాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 రూట్స్ ఉంటున్నాయి, ఓకే. కానీ అది ఐడెంటిటీ అవ్వాలంటే దాని డిగ్రీ కంటే 5 రూట్స్ ఉన్నాయి అనుకోండి. ఒకవేళ 4 డిగ్రీ 4 అనుకోండి, రూట్స్ 5 ఉన్నాయి అనుకోండి. రూట్స్ మీన్స్ వాల్యూస్ 5 సాటిస్ఫై చేస్తున్నాయి అనుకోండి. ఆటోమేటిక్గా అది ఏమైపోయింది? ఐడెంటిటీ. అంతే. సరే, క్వశ్చన్ చేద్దాం అమ్మా. ముందు ఈ క్వశ్చన్ చేద్దాం. ఎంతమంది ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఒకసారి చూడండి. దీన్ని చేశారు ఆల్రెడీ. ఎల్సిఎం తీసేసుకొని చేసుకుంటూ వచ్చేస్తే క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు, అంతేనా? రైట్. ముందు ఈ 2 చేసేసామనుకోండి, ఏం మిగులుతుంది? x మైనస్ సి అన్న మిగులుతుంది.
తర్వాత మళ్ళీ ఈ రెండింటిని చేసామనుకోండి, తర్వాత ఈ రెండింటిని చేసామనుకోండి, ఫైనల్గా ఇది వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇలా చేసి కామన్ తీశారు ఎవరో తీసా కరెక్ట్. అది అలా తీసిన వాళ్ళు ఎవరో చేసి క్యాన్సిల్ అబ్బాయి రైట్. అలా చేయొచ్చమ్మా. ఆ ప్రొసీజర్ ఇదే. మీరు ఏం చేసుకుంటారంటే లాస్ట్ నుంచి క్యాన్సిల్, ఇది సింప్లిఫై అయిపోతుంది కదా, ఆ లాస్ట్లో మళ్ళీ ఇది సింప్లిఫై అయిపోయింది, మళ్ళీ ఇలా సింప్లిఫై అయిపోయి మీకు ఫైనల్గా వస్తుంది. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా చేశారు, బట్ అది నార్మల్ ప్రొసీజర్ కదా, అవునా? బట్ ఈ ఓకే, దీన్ని అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎలా చేస్తారని చెక్ చేయడానికి. మరి ఇది అంత ఆన్సర్, అది ప్రూవ్ చేయండి. ఐడెంటిటీ అన్నది ఇది ఐడెంటిటీయేనా? ఎలా ఐడెంటిటీ అనే కదా ప్రూవ్ చేయమంటున్నాడు. ఎలా ఐడెంటిటీ? అమ్మా ఏబిసి 0 అని ఎక్కడ ఉంది నీకు? తీసుకుంటే కింద నీకు డిఫైన్ అవ్వట్లేదు కదా. ఇది ఐడెంటిటీ అని ఎలా చెప్పగలం అంటే అప్పుడు ఏం చేద్దాం? ఎక్స్ మల్టిప్లై చేసి ఎక్స్ స్కేర్ చేసి అలా చేయాలా? వెరీ గుడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -a, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -c పెడితే సాటిస్ఫై అవుతుంది. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -a, ఎక్స్ ఈక్వల్ టు -b, -a పెడుతున్నప్పుడు సాటిస్ఫై అయిపోతుంది 1. ఎక్స్ ఈక్వల్ టు -c ఎన్ని రూట్స్ వస్తున్నాయి అమ్మా? 3. బట్ ఉంది ఈక్వేషన్ ఏది? క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ కంటే ఒక రూట్ ఎక్కువ వస్తాయి, అంటే లైక్ డిగ్రీ కంటే ఎక్కువ వస్తే ఏమంటాం దాన్ని? ఐడెంటిటీ. అయిపోయింది దానికోసం. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఇక్కడ యూజ్ అయ్యే ఫార్ములాస్ చెప్తున్నాను, ఆ ఫార్ములాస్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమై ఉండాలమ్మా? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఈ ఫార్ములా యూజ్ అయింది మీకు. ఇక్కడ నుంచి ఏమొస్తుంది చెప్పండి నాకు? ఇదేం రావాలి? ఆల్ఫా ఈక్వల్ టు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమవుతున్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 అంటే 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అంటే ఎంత? 6 ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇదంతా 8 - 6 సరే 4 - 6 ఎంత? -2/2 ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా 1 -1 ఇలా వస్తున్నారు. ఓకే, అందరికి వచ్చి ఉంటుంది ఇది బాగానే, ఇక్కడ వరకు వచ్చి ఉంటుంది. ఎలాగో క్యూబ్ కనపడుతుంది కాబట్టి మనకి ఏదో ఒక ఫార్ములా ఉండాలి. ఏం ఫార్ములా ఉంది? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా ఇంటూతో కూడా చేయాలిగా. ఆల్ఫా బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా మైనస్ బీటా గామా మైనస్ గామా ఆల్ఫా. ఇది వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏమై ఉండాలి చూడండి. ఆల్ఫా క్యూబ్ మనకి ఆల్రెడీ ఇది తెలుసా ఎంత? 8 -3 ఇంటూ ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా ప్లస్ బీటా గామా ఎంత అని తెలుసమ్మా? 2. ఇది ఎంత అని తెలుసు మనకి? 6 -(-1). సో ఫైనల్గా 8 - 3 ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు 14. 14 అంటే మనకి ఏమొచ్చేస్తుంది? మైనస్లో వచ్చేస్తుందా? 8 - 3 ఆల్ఫా బీటా గామా ఇదేమవుతుంది? 6 ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు -. బాగానే ఉంది, ఎంతవరకు వచ్చినాయి బాగానే. ఓకే, నెక్స్ట్ది ఏంటంట? ఇక మన ఫైనల్, ఇక మనం అన్ని అప్లై చేసుకుంటే ఇది ఒకటి మిగిలింది మనకి. మనం ఏం చేద్దాం? నేను ఇలా అనుకుంటున్నా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా హోల్ స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చింది ఏం చూడండి. ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 ప్లస్ గామా పవర్ 4 ప్లస్ 2 ఇంటూ
ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్. నాకు ఈ వాల్యూగా కావాల్సింది. నాకు ఈ వాల్యూ తెలుసా? ఎంత వస్తుందమ్మా? ఓకే 6. ఓకే, ఈ వాల్యూ తెలీదు, మరి ఈ వాల్యూ కూడా తెలియదు కదా, మరి ఈ వాల్యూ ఎలాగా? ఇలా రాద్దామా? ఈసారి ఇక్కడ ఉంచేసేయండి దీన్ని 1గా. ఈసారి ఇలా రాస్తున్నా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ చేస్తున్నా. ఈసారి వచ్చిద్దాం చూడండి, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్. ఇక్కడ ఆగిపోయి ఉండాలి, ఆగిపోయిన వాళ్ళందరూ, అవునా? 2 ఇంటూ ఆల్ఫా బీటా, ఇదేమవుతుంది? ఆల్ఫా బీటా స్క్వేర్ గామా, ఇది ఆల్ఫా కదా, ఆల్ఫా గామా ప్లస్ 2 ఇంటూ నెక్స్ట్ ఏమొస్తుందమ్మా? బీటా ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ నెక్స్ట్ గామా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ గామా. అన్నిట్లో నుంచి ఏం కామన్ తీసేయచ్చు? బీటా, ఆల్ఫా బీటా గామా మొత్తం తీసేయచ్చు కదా. తీసేస్తే ఏమైద్దాం? ఇది 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, అప్పుడు ఇదేమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఎక్కడి నుంచి రావచ్చుగా దీని వాల్యూ వచ్చిద్దా రాదా? ఇది తెలుసు ఆల్రెడీ, ఇది తెలుసు, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇది ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి ఆన్సర్ ఎంతో ఫైనల్గా. చేయాలిగా మరి, ఇచ్చాను స్టార్టింగ్లో ఇచ్చా, మళ్ళీ రెండోసారి కూడా చెప్పినట్టున్నాను ఈ ఫార్ములా. ఎప్పుడంటే ట్రిగ్నోమెట్రీలో లేవు కదా, స్టార్టింగ్లో కూడా లేవు. ట్రిగ్నోమెట్రీలో tan cube ప్లస్ tan cube a ప్లస్ tan cube c ప్లస్ tan cube b tan cube a ప్లస్ tan cube b ప్లస్ tan cube c ఉన్నప్పుడు నేను అక్కడ చెప్పుకుంటూ వచ్చా 3 ఇంటూ tan a tan b tan c అని చెప్తే, అది అప్పుడు అలా కండిషన్ ఉంటే దాన్ని ఏమని చెప్పా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పేసా. ట్రిగ్నోమెట్రీ ఉందా మీ దగ్గర? ఆ నోట్స్ లేదా? ఓకే, ఉందా? దానిలో ఆ క్వశ్చన్ చెప్పాను చూడండి, ట్యాన్ల దగ్గర చెప్పుకుంటా చూడండి. tan cube a ప్లస్ tan cube a ప్లస్ tan cube b ప్లస్ tan cube c ఈక్వల్ టు 3 ఇంటూ tan a tan b tan c అని ఉంటుంది చూడండి. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ abc అని. అది ఎప్పుడు వచ్చింది అంటే దాని అర్థం a ఈక్వల్ టు b ఈక్వల్ టు c, యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు. యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతాయి అని. ఎంత వస్తుంది చెప్పండి, వాల్యూ చెప్పండి తొందరగా. ఎంత? 18 కరెక్ట్, 18. మరి ఫోర్త్ వన్ కూడా సేమే, తర్వాత చేస్తారా? దానిలోనే సేమ్ యాస్టీజ్ అమ్మా. ఇక్కడ కూడా x ప్లస్ y ప్లస్ z ఉంది. నాకు ఇక్కడ ఏం కావాలి? x క్యూబ్. ఇది ఈజీయే కదా, ఇంకా దీనికంటే ఇది ఈజీ, ఇది పెద్దది, ఇది చిన్నది. ఆన్సర్ ఐ థింక్ 866. నేను ఆల్రెడీ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పా. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఏమేం చెప్పా? ఎక్స్ట్రా సొల్యూషన్స్ రావచ్చు, లేకపోతే సొల్యూషన్స్ లాస్ అన్న అయిపోవచ్చు. ఎప్పుడు ఎక్స్ట్రా సొల్యూషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి? స్క్వేరింగ్ చేసినప్పుడు. ఎప్పుడు లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? క్యాన్సిల్ చేసినప్పుడు. ఇంకోటి కూడా చెక్ చేయమన్నా, ఎప్పుడది? డొమైన్ కూడా చెక్ చేయాలి. ఈ 3 పాయింట్స్ అక్కడ పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చూద్దాం ఒక్కొక్క క్వశ్చన్ని. ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్స్ 3 పాయింట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 3 పాయింట్స్ ఏంటి? మనకి ఎక్స్ట్రా సొల్యూషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది, లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ కొన్ని సొల్యూషన్ డొమైనే సాటిస్ఫై చేయవు, అప్పుడు ఆ సొల్యూషన్ ఏం చేసేయాలి? తీసేయాలి. రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవి ఆల్రెడీ మీరు వేవి కర్వ్ మెథడ్లో కూడా నేర్చుకొని ఉంటారు, లైక్ సైన్స్ స్కీమ్ మెథడ్. డినామినేటర్లో ఉన్నప్పుడు ఇంక్లూడ్ చేయాలా, ఇంక్లూడ్ చేయకూడదా? చేయకూడదు. ఆ ఫ్యాక్టర్స్ని, ఆ వాల్యూస్ని. ఎందుకని? ఇంక్లూడ్ చేస్తే నాట్ డిఫైన్ వస్తుంది, లైక్ డిఫైన్ అవ్వదు.
ఏమవుతుంది ఇది వచ్చేసరికి చేసుకోండి వెళ్ళిపో. ఇప్పుడు ఇది చూడండి అమ్మా, ఎక్స్ ఖచ్చితంగా ఏమై ఉండకూడదు, -1 అయి ఉండకూడదు. అప్పుడు దీని సొల్యూషన్స్ ఎంత చూడండి, ఇది ఎలాగో తీసేయండి, ఫ్యాక్టర్ చేస్తే x² - 2x - 3 = 0. x² ఫ్యాక్టర్స్ కడుతున్నప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తున్నాను, ఇది -3 ఇది +1 కరెక్టేనా? మరి చూడండి ఒక్కసారి ఏనంటారా, మళ్ళీ ఫ్యాక్టర్స్ రాయకుండా డైరెక్ట్గా ఎలా రాయాలంటే, మీరు ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు -3 ఉంది, -2 రావాలి. దీన్ని ఎలా రాయొచ్చు, -3 + 1 అని రాయొచ్చా? వెంటనే దీనికి x - 3 x + 1 అంత అయిపోయింది. చేయొద్దు ఇంకా, అంటే -3x అలా రాయొద్దు. దీనికి ముందు ఫ్యాక్టర్స్ కనుక్కోండి, ఫ్యాక్టర్ సరిపోతుందిగా, x అప్లై చేయండి, x - 3 x + 1 అంటే సొల్యూషన్ ఏం రావాలి, x = 3 -1. -1 ఉండకూడదు అన్నానుగా, ఎందుకు -1 ఉండకూడదు, కిందకి వస్తుంది రైట్. అప్పుడు ఇది తీసేయండి, దీని సొల్యూషన్ 1 అంటే డొమైన్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి మనం వెంటనే ఏం చేసేయాలి, దీన్ని తీసేయాలి. డొమైన్ అంటే మనకి ఆల్రెడీ ఫంక్షన్లో నేర్చుకున్నాం, కింద f(x) ఎలా ఉండకూడదు, 1/f(x) ఉంటే ఏమి ఉండాలి, f(x) ≠ 0. అందుకే x - x + 1 ఇది ఇలా. ఇది చూడండి, ఇది కూడా సేమ్ అంతే, x - 1 ఆటోమేటిక్ ఏమొస్తుంది, 2 ఏమో వచ్చాయి, 2 వచ్చి ఉంటాయా, 2, 1 2, 1 వచ్చిందంటే 1 ఉండకూడదుగా, 1 ఎందుకు ఉండకూడదు, కింద ఉంది కదా f(x) 2 ఆన్సర్ రైట్. మరి ఇది థర్డ్ ఎంత వచ్చాయి, 3 -2 ఆన్సర్ ఏంటి, 3 -2 నేనా, -2 రాదు, 3 వచ్చింది. ఎందుకు -2 రాదు, రూట్లో ఉంది కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి -2 రాదు, జాగ్రత్తగా ఉండాలి. అందుకే అర్థమైందిరా, ఫస్ట్ క్వశ్చన్ ఓకే, సెకండ్ క్వశ్చన్ ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి ఎలా చేయాలో. కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు థర్డ్ క్వశ్చన్ చేసే ప్రొసీజర్. x = √6 అరే ఇక్కడ ఎలా ఉంది, సేమ్ యాస్టీజ్ ఇలాగే ఉండగా దీన్ని ఏమనుకోవచ్చు, x స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x² = 6 + x. చూడండి నేను ఎప్పుడైతే స్క్వేరింగ్ చేస్తానో ఎన్ని సొల్యూషన్స్ వచ్చాయమ్మా, 2. యాక్చువల్గా అయితే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి దీనికి, 1 ఉండాలి కానీ 2 వస్తున్నాయి. దీనికి 2 రావడానికి రీజన్ ఏంటంటే మనం స్క్వేరింగ్ చేయడం వల్ల. అర్థమవుతుందా, ఒక్కోసారి అవి కూడా ఉండకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, x² - x - 6 = 0. దీన్ని ఎలా రాయొచ్చు, -3 2 అంతేనా. అప్పుడు ఏమైంది, x అప్లై చేయండి, x + 2 అప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది, x = 3 -2 -2 అవ్వదు 3 అవుతుంది, అయిపోయింది, సింపుల్. ఓకేనా, డొమైన్ బేస్ చేసుకొని ఇలా ఆల్రెడీ ఇది ఫంక్షన్స్లో మనం నేర్చుకొని ఉంటాం బాగా, ఇది ఆల్రెడీ తెలిసినయే. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను, ఆల్రెడీ చెప్పా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో కూడా స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు ఏం చేయమన్నా, స్క్వేరింగ్ చేయమన్నా. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, x = x - 2 హోల్ స్క్వేర్ ఏమొస్తున్నప్పుడు x = x² - 4x. ఇదేమో మనకి +4, ఇది x వస్తుందా, 4 ఏమొస్తున్నప్పుడు ఇది వచ్చేసరికి -4x. ఇదేమొస్తున్నప్పుడు x² - 5x + 4 4 1 కదా, -4 -1 1 ఏమవ్వాలి, దీన్ని ఏం రాసుకోవచ్చు, x - 4 x - 1 అంటే 4, 1 4, 1లో చూడండి జాగ్రత్తగా చూస్తే 4 సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది, 4 సొల్యూషనే కానీ 1 నో, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆప్షన్లు ఏమి ఇస్తాడంటే 4, 1 అని ఇచ్చేస్తాడు. మీ ఆప్షన్స్ ఇచ్చేయగానే మనం ఏం చేస్తాం, ఇక్కడ వచ్చేసినాయి అని పెట్టేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇంకే దీనికా లో అంటే ఇది లాస్ ఆఫ్ రూట్స్, ఇదేమో ఎక్స్ట్రానియస్ అంటే ఏంటి, ఎక్స్ట్రా రూట్ వాల్యూస్ వస్తున్నాయి. ఎక్స్ట్రా వాల్యూస్ రావడానికి రీజన్ ఏంటి, స్క్వేరింగ్ చేయడం వల్ల. ఇక్కడ ఏమొస్తుంది, క్యాన్సిలేషన్ వల్ల వస్తుంది. క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఇది x కామన్ తీస్తే ఏమైందమ్మా, x - 2 x - 2. చాలా మంది ఏం చేసేస్తాం మనం, x - 2 x - 2 క్యాన్సిల్ చేసి 0 పెట్టేస్తాం. 0 పెడితే ఏమవుతుంది, అవుతుందా, అవుతుందా 0 అవుతుంటే 0 అవ్వట్లేదు కదా. x = 2 అవుతుందా, 1 2 రైట్, సారీ x = 1 కదా, రైట్. x = 1 x = 1 వస్తుంది ఇక్కడ, x = 1 వస్తుందంటే దాని అర్థం ఏంటి, కానీ 1 కాదు, దీనికి ఇంకో సొల్యూషన్ కూడా ఉంది. ఏంటది, 2. మరి ఈ 2 సొల్యూషన్ ఎందుకు పోయింది, క్యాన్సిలేషన్ వల్ల పోయింది. దీన్ని ఎలా చేయాలి, యాక్చువల్గా దీన్ని ఎలాగే ఉంచి దీన్ని సైడ్కి తీసుకొస్తే
ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ 2. దీన్ని ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు, ఎక్స్ మైనస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ 0. ఎక్స్ ఈక్వల్ ఎంతమ్మా 1 2. అలా క్యాన్సిలేషన్ చేయడం వల్ల పోయినాయి. అంటే 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, 3 పాయింట్లు. స్క్వేరింగ్ చేసేటప్పుడు మీ సొల్యూషన్ చెక్ చేసుకోవాలి, డొమైన్ చెక్ చేసుకోవాలి. అంటే ఒకవేళ క్యాన్సిలేషన్ దగ్గర క్యాన్సిల్ అయితే మాత్రం ఆ క్యాన్సిల్ అయిన దాన్ని కూడా ఫ్యాక్టర్ కింద తీసుకోవాలి. డినామినేటర్లో ఉంటేనేమో ఆ క్యాన్సిలేషన్లో దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఒకవేళ ఈ మల్టిప్లికేషన్లో ఉండి క్యాన్సిలేషన్ చేస్తే తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఇలాగుంటే దీని ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 మైనస్ 1 ప్లస్ 3. ఇప్పుడు చెప్పండి దీని సొల్యూషన్ ఎంత చెప్పండి. అవునా, క్యాన్సిల్ చేస్తున్నట్టున్నాం. ఏం అవదా మరి, క్యాన్సిల్ చేస్తే మరి సొల్యూషన్ పోతుంది అంటున్నానుగా. ఇక్కడ ఏం జరగదా, ఎందుకని జరగదు? యాక్చువల్గా ఇది యాడింగ్ సబ్ట్రాక్టింగ్లో ఉంది. యాడింగ్ సబ్ట్రాక్టింగ్లో ఉన్నప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తే నో ప్రాబ్లం. కానీ ఇదేం చేస్తున్నా మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు చేస్తున్నా. మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు చేయకూడదు, డివిజన్లో ఉన్నప్పుడు చేయకూడదు. ఒకవేళ డివిజన్లో ఉన్నప్పుడు చేసినా అది డొమైన్కి సాటిస్ఫై అవ్వదు కాబట్టి దాన్ని నాట్ ఇంక్లూడెడ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి యాడింగ్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సొల్యూషన్ ఏం చేంజ్ అవ్వదు. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చేస్తున్నావు స్క్వేరింగ్. ఓకే, లాజిక్ కరెక్టే. సరే, నేను ఏమనుకొని చేస్తారంటే 5x స్క్వేర్ మైనస్ 6xని సమ్ టీ అనుకోండి. దీని టీ అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ కాన్సెప్ట్ సేమేనమ్మా. టీ ప్లస్ 8 టీ మైనస్ 7. సింప్లిఫికేషన్ కోసం అంటే మీరు ఎవరైతే ఏం చేస్తారో అది ఓకే. ఆ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, టీ ప్లస్ ఇటు తీసుకొని చేశారా, ఏమొస్తుంది అప్పుడు తీసుకొని వెళ్ళకుండా ఇలాగే స్క్వేరింగ్ చేసేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు అసలు స్క్వేరింగ్ చేసేసి చూడండి ఇలాగ ఏమొస్తుందో. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి ఇక్కడే చేయండి ఏమొస్తుందో. అది ఓకేనా. సెకండ్ వచ్చిందిలే. సెకండ్ క్వశ్చన్ చేసేసేయండి. మీరు ఎలా చేసినా ఓకే. దీన్ని ఏ సైడ్ తీసుకెళ్ళి చేసినా మీకు ఏదో వస్తుంది, పర్లేదు, వచ్చేస్తాయి అమ్మ ఇవి. నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ది ఎలా చేయాలి, హింట్. దీన్ని ఈక్వల్ టు 0 చేద్దామా. -1 నీకు వచ్చి x⁴ వచ్చేస్తున్నాయి. దాని నుంచి నాకు 4 సొల్యూషన్స్ రావాలి. ఆ 4 సొల్యూషన్స్ ఇవి, అంతే కదా. ఏం చేస్తారు చేయండి. ఈజీయే, ఇది ఎప్పుడు చూసేదే క్వశ్చన్. మరి ఇదేం ఇది చూసుకోండి. ఇదేంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 3 కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 -1 అంటే ఎంత, ఇక్కడ -1 ఇటు ఇది -6 వస్తుందా, -6 -1 అంత, ఇది -7. ఇక్కడ ఇది -7 మైనస్ అంటే ప్లస్ వచ్చేస్తుందా, ఇదేమవుతుంది ప్లస్ కదా. -7 -6 -1 ఏమొచ్చేస్తున్నారు, ఇది ఎక్స్ స్క్వేర్ -5x. దీన్ని మైనస్ అలాగే ఉంచేద్దాం, ఇది -1 ఉంచేద్దాం. ఓకే, మైనస్ కామన్ తీసేస్తున్నాంగా, +1 అవుతుంది. 6 + 1 ఎంత, 7 అవుతుంది. అంటే ఈ -1 ఇటు వస్తుంది కదా. -4కి మైనస్ కామన్ తీసేసావు అనుకోండి, అప్పుడు నీకు వచ్చేది ఇదేగా. అప్పుడు ఏమవుద్దమ్మా, ఇది y² - y = 0 లాగా వస్తుంది. అయిపోయింది. అంటే దీని y అనుకుంటాం. ఇక్కడ మైనస్, ఇది మైనస్ కామన్ తీసేస్తాం. దీన్ని అంతే అయిపోయింది. 2x² - 5 × 2x + 4 = 0. t² - 5t + 4 = 0.
దీని ఫ్యాక్టర్స్ రావాలంటే ఎంత -4 -1 అంటే t -4 t = 4 t = 1 t = 4 అంటే ఎంత t అంటే ఎంత 2 power x 2 square ఇది ఎంతమ్మా 2 power x = 2 power 0 x = ఎంత 2 x = 1 ఈజీ 2 0 2 అయిపోయింది సింపుల్ ఓకే ఇవి సబ్స్టిట్యూషన్ మెథడ్లో వెళ్తే వచ్చేస్తున్నాయి నెక్స్ట్ బై క్వాడ్రాటిక్ లో ఉండి క్వాడ్రాటిక్ లో కన్వర్ట్ చేసే ఉంటాయి ఏమైనా ఐడియా ఉన్నాయి అలాంటివి చూడండి x⁴ ఇక్కడ a ఉంటే ఈ లాస్ట్లో a ఉండాలి గుర్తున్నాయా ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ x³ ఇది x² అనుకోండి ఇది bx³ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా bx ఉండాలి ఇలాగ ఎప్పుడైతే వస్తుందో దీన్ని ఏం చేయాలి అప్పుడు మనం బై x² ఇలాంటి మోడల్ ఆ మోడల్ మీద ఒక క్వశ్చన్ చెప్తున్నాం కావాలంటే రాసుకోండి ఇది ఒక మోడల్ అని మోడల్ ఈ మోడల్ మీద ఒకటి ఎప్పుడైతే ax⁴ a ఈ ఫ్యాక్టర్ దగ్గర ఉన్న కోఎఫిషియంట్స్ ఈక్వల్ ఉంటే నెక్స్ట్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ నెక్స్ట్ bx³ bx ఉంటే అప్పుడు మనకి ఈ రెండు ఈక్వల్ ఈ x² ఏదైనా ఉండొచ్చు కోఎఫిషియంట్ నో ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే ఇలాగ ఉంటుందో వెంటనే మీకు ఏం ఐడియా రావాలి మోడల్ రాసుకుంటే బై క్వాడ్రాటిక్ లో ఉన్న కోఎఫిషియంట్ లాస్ట్ కాన్స్టెంట్ రెండు ఈక్వల్ ఓకేనా నెక్స్ట్ x³ కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ ఈక్వల్ అలా ఉన్న వెంటనే మీకు ఏం ఐడియా రావాలి బై x² తో డివిజన్ చేయాలనే థాట్ రావాలి అంతే అయిపోయింది